బెల్లంపల్లి పట్టణంలో రైతుల యూరియా దొరకట్లేదని దాని ఉద్దేశంగా అదేవిధంగా కాళేశ్వరంపై నివేదిక బీసీ ఘోష్ ఇచ్చిన సందర్భంలో దాన్ని మొన్న అసెంబ్లీలో మాట్లాడి దాన్ని సిబిఐకి అప్పచెప్తూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని పూర్తిగా బీఆర్ఎస్ పక్షాన మేము బెల్లంపల్లి పట్టణ ఆధ్వర్యంలో ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళకు చేతగాక కాళేశ్వరం ప్రాజెక్టు 2 పిల్లర్లు వంగిపోతే దాన్ని రిపేర్ చేసి కొంచెం రైతులకు నీళ్ళు అందించే దిక్కు లేక దాన్ని సాగుగా వెప్పుకొని కాలయాపన చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అన్ని విధానాలు అవలంబిస్తుంది. అట్లాంటి దాన్ని బీఆర్ఎస్ పక్షాన మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారిని బదనాం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా కేటీఆర్ గారిని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలనే ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా చర్యలు చేపడతామన్న దానికి నిరసనగా మేము ఈరోజు బెల్లంపల్లి కాడ ధర్నా చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీని నాశనం చేయాలనే కంకణంతో మా పార్టీని బదనాం చేయాలనే కంకణంతో వాళ్ళు ముందుకు పోతారు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ రానున్న రోజుల్లో మేము దీన్ని ఎదుర్కొనే విధంగా కార్యాచరణ ఉంటుందని చెప్తూ సెలవు తీసుకుని జై తెలంగాణ.